హాయ్ అండి, నమస్తే. ఎన్ని రోజుల తర్వాత వచ్చాను కదా మీ ముందుకి. సో నేను మీ ముందుకు చాలా రోజుల తర్వాత వచ్చాను, కానీ శ్రీ సుమంగళి శారీస్ స్టోర్ నంబర్ 1, 2 రన్ అవుతూనే ఉంది. మీరు నేను కట్టుకున్న శారీ చూసారంటే వింటేజ్ లుక్ చాలా చాలా బాగుంది. మంచిగా రష్యన్ క్రేప్ శారీస్ అన్నమాట, దట్ టు వింటేజ్ లుక్. వింటేజ్ లుక్ అనగానే ఎంతమంది అడుగుతున్నారు, ఎంతమంది కడుతున్నారు కదా. ఇప్పుడు వచ్చేది మొత్తం ఫర్దర్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో ఇవి తేవడం జరిగింది. మనకి పైన వచ్చేసి ఇట్లా మంచిగా చిన్న బార్డర్ వచ్చింది, మంచిగా సిల్వర్ అండ్ గోల్డ్ చెక్స్తో వచ్చింది. శారీ అంతా మనకి ఇలా ఉంది. మంచిగా వింటేజ్ లుక్ అంటే సేమ్ అలాగే ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా శ్రీ సుమంగళి శారీస్ అండ్ బొటీక్ అనగానే మీకు ఫస్ట్ ఎప్పుడైనా నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటి, మంచిగా ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్గా ఉందో శారీ, చాలా చాలా బాగుంది. ఇంకా మంచిగా కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. మంచి డార్క్ కలర్స్ ఎంత బాగున్నాయో శారీస్ చూడండి. మనం మంచిగా ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకి ఇలా ఉంది శారీ, ఎంత బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా పళ్ళు ఇలా ఉందన్నమాట. బ్లౌజ్ కూడా మంచి రెడ్ కాంబినేషన్తో వచ్చింది, మీకు చూపిస్తాను నేను. కాకపోతే నా దగ్గర రెడ్ బ్లౌజ్ ఉందని ఇలా స్టైల్ చేసి మీకు చూపించాను అనమాట. కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి, 3500 ఓన్లీ. దీంట్లో కొన్ని కలర్స్ చూపిస్తాను మీకు, ఓకేనా. వావ్, చూడండి ఎల్లో మెరూన్ కాంబినేషన్, ఎల్లో రెడ్ కాంబినేషన్, ఎంత వింటేజ్. ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా మంచిగా వింటేజ్ కలర్స్. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే హరియప్ అండి. మంచిగా చాలామంది కొంతమంది పెట్టుబడులకు అడుగుతున్నారు అనమాట. సో పెట్టుబడులకు కానీ మన చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ చిన్న చిన్న పూజలకు కానీ అట్లా కట్టుకోవచ్చు అనమాట ఇవి శారీస్. సో నేను మీకు ఒక బ్లౌజ్ చూపిస్తాను ఒక్కసారి. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో ఎల్లో ఓపెన్ చేయి, మీకు ఒక్కసారి బ్లౌజ్ చూపించడానికి. ఇక్కడ ఉంది రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్, దీంట్లో బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి, మీకు ఐడియా కూడా వచ్చేస్తుంది. ఇది కవర్స్ సౌండ్ అనమాట. మనకి టాజిల్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారో. ఇది మనం బయట చేస్తే ఎంత కాస్టో మీ అందరికీ తెలుసు. సో మంచిగా రెడీగా మనకు టాజిల్స్ కూడా ఉన్నాయి. వావ్, రెడ్ ఎల్లో కాంబినేషన్ శారీ చాలా చాలా సూపర్గా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చి మీకు ఒక్కసారి ఒక బ్లౌజ్ చూపిస్తాను.